పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరక్రమములను అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. 68వ సంకీర్తన 35వ వచనం. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ శ్రేష్టమైన సమయములో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మా మధ్యలో నీ సన్నిధిని ఉంచమని వేడుకుంటున్నాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు అని మేము చదువుతూ ఉండగా నీ ప్రభావమును మాకు బయలుపరచండి. నీ వాక్యము ద్వారా మాకు ఆత్మ సంబంధమైన బలమును, పరక్రమమును అనుగ్రహించండి. మాట్లాడుచున్న నీ దాసుడనైన నన్ను నీ చాటున మరుగుపరిచి వింటున్న ప్రతి బిడ్డ హృదయమును నీ వాక్యముతో నింపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, 68వ సంకీర్తన 35వ వచనము మన దేవుని యొక్క 2 అద్భుతమైన స్వభావములను ఈరోజు మనకు తెలియజేస్తుంది. మొదటిది, ఆయన భీకరుడు, ఆయన పరిశుద్ధుడు మరియు సర్వశక్తిమంతుడు. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. 2, ఆయన బలమిచ్చువాడు. ఆయన కేవలము దూరము నుండి పాలించే దేవుడు కాదు, తన ప్రజలైన మనకు తన స్వంత బల పరక్రమములను ఇచ్చి బలపరిచే దేవుడు. ప్రియులారా, మనము బలహీనముగా ఉన్నప్పుడు, లోకము మనల్ని తక్కువ చేసి చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దేవుడు మన పక్షాన ఉండి మనకు శక్తిని ప్రసాదిస్తాడని ఈ వాక్యము మనకు భరోసానిస్తుంది. దావీదు గారు ఈ యొక్క కీర్తనను రాస్తూ అంటూ ఉన్నారు, దేవుడు భీకరుడైన వాడు, తన ప్రజలకు ఆయనే బలాన్ని అనుగ్రహిస్తాడు, ఆయనే పరక్రమము అనుగ్రహిస్తాడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనకు బలాన్ని ఎవరు ఇవ్వాలి? ఇక్కడ మనము ఆగి ఆలోచిస్తే చాలా అంశాలు మనకు కనబడతాయి. మనం బాగా మంచి ఆహారము తీసుకుంటే మనం బలముగా ఉంటాము కదా బ్రదర్. ఆహారము తింటూ ఉంటే, ఆహార నియమాలు పాటించడము ఉంటే మనం బలంగా ఉంటాం బ్రదర్ అని మీరు నాతో అనవచ్చు. కానీ ప్రియులారా, శారీరకంగా బలంగా ఉండాలన్నా కూడా దేవుడే ఇవ్వాలి. దేవుడు బలము ఇవ్వకపోతే, దేవుడు సెలవు ఇవ్వకపోతే ఒకరోజు కూడా మన జీవితంలో గడవదు. అందుకే కదా ప్రతిరోజు మనము ఉదయకాలము లేవగానే దేవుణ్ణి స్తుతిస్తాము. మరొక రోజు మా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము అని. అవును ప్రియులారా, ఎన్నో రకాలైన మాంసాకృతులు అధికంగా ఉండే ఆహారము తీసుకొని ఎన్నో ఆహార నియమాలు పాటిస్తున్నటువంటి గొప్ప గొప్ప బలవంతులు కూడా చాలామంది ఈ రోజున లేరు. కొంతమంది తమ శరీరాన్ని సాధకము చేస్తూ, వ్యాయామాలు చేస్తూ, వ్యాయామశాలలో కూడా ప్రాణాలు విడిచిన వారు చాలామంది ఉన్నారు. వారు తీసుకునేటటువంటి శ్రద్ధ, ఆహారము కోసము వాళ్ళు పెట్టే ఖర్చు మామూలు విషయము కాదు. కానీ దేవుని సెలవు ఉండాలి, దేవుడు మనకు బలాన్ని అనుగ్రహించాలి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యముగా మానసిక పరమైనటువంటి బలాన్ని ఎవరు ఇస్తారు అంటే దేవుడే ఇవ్వాలి. ఒక పరిస్థితిని జయించడానికి శక్తి కావాలి అంటే అది దేవుడు మాత్రమే మనకివ్వగలడు. ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కూడా, ఎంతో జ్ఞానము కలిగిన వారు కూడా, ఎంతో ఆలోచన సమయాస్ఫూర్తి కలిగిన వారు కూడా ఈనాడు చాలామంది తమ జీవితాన్ని ఎందుకు సగములోనే ముగించేసుకుంటున్నారు అంటే, దేవుడు వాళ్ళకి నియమించిన దినాలన్నీ పూర్తి అవ్వకముందే
ఎందుకు వారికి వారే ప్రాణాలు తీసివేసుకుంటున్నారు, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అనంటే, ప్రియులారా, మానసిక పరమైనటువంటి బలము వాళ్ళకి లేదు. ఆ ధైర్యము వాళ్ళకి లేకపోవడాన్ని బట్టే నిరాశ, కృంగుదల, ఏవో తెలియనటువంటి ఇంకెందుకు ఈ బ్రతుకు అనే ఆలోచనలు, ఇవన్నీ కూడా మతిస్థిమితము లేకుండా చేసి జీవితము మీద విరక్తి కలిగించి ప్రాణాలు తీసుకోవడానికి దోహదపడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా ఇది నా వల్ల కాదు, ఇది నేను జయించలేకపోతున్నాను, దీన్ని ఎదిరించడం లేదు, ఈ సమస్యల నుండి బయటకు రావడము నాకు శక్తి చాలట్లేదు, నా వల్ల కావట్లేదు అనేటటువంటి బాధ హృదయములో ఉన్నట్లయితే, ఈ ఉదయకాలము ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము, జీవాక్యము వినుచున్న నీకు, నాకు, మనందరికీ సెలవిస్తుంది, దేవుడే మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఏ పరిస్థితినైనా జయించడానికి ఆ పరాక్రమాన్ని ఎవరు ఇస్తారు అనంటే దేవుడే ఇస్తాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతో సైన్యము కలిగినటువంటి యెహోషాపాతు అనే రాజు తన మీదికి 3 జాతుల ప్రజలు దండెత్తి యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు అతడేమి చేశాడో తెలుసా? తన ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళి దేవుని మందిరములో ఉపవాసముండి, దేవా, మాకేమి చేయడానికి మాకు శక్తి చాలదు నాయనా, అసలు ఏమి చేయాలో కూడా మాకు తోచదు, మా దిక్కు నీవేనయ్యా, నీ సహాయము కావాలయ్యా అని దేవుణ్ణి అడిగాడు. ఆయన మాత్రమే కాదు ప్రియ సహోదరి, సహోదరుడా, హిజ్కియా అనే రాజును చూసినా కూడా శత్రువు రాజు పంపించినటువంటి ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచిపెట్టి, ప్రభువా, ఆ రాజు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నేనేమి చేయలేను, నీవే సహాయం చెయ్యి అని ప్రార్థన చేశాడు. ఇంకా ఎంతమందిని మనము చూసినా కూడా ఒక యుద్ధము చేయడానికి వాళ్ళకు కావలసినంత సైన్యము, బలము ఉన్నప్పటికీ కూడా, శక్తి ఉన్నప్పటికీ కూడా దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు, దేవుని సహాయాన్ని వారు కోరుకున్నారు. ఎందుకని అంటే, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడే బలమివ్వాలి. శారీరకంగా అయినా, మానసిక పరంగా అయినా, దేని పరంగా అయినా కూడా దేవుడే బలాన్ని ఇవ్వాలి. దేవుడే పరాక్రమాన్ని అనుగ్రహించాలి. మనం అనుకోవచ్చు, మన జీవితాల్లో యుద్ధాలు ఏమున్నాయిలే బ్రదర్, ఏం బాధ ఉందిలే, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా ఆలోచించు, జాగ్రత్తగా విను. మన వల్ల కాదు కదా అని అనుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనం ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నాము అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎన్నో బాధలు, ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, నిందలు మనం చేయని దాన్ని బట్టి కూడా మనము నిందించబడుతున్నాం. ఎన్నో రకాలైనటువంటి కృంగుదలలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదిరించి మనం సంతోషముగా నిలబడగలగాలి అని అంటే దేవుడిచ్చే బలమే మనకు కావాలి. ప్రజలు మాట్లాడే మాటలన్నీ కూడా మనము పట్టించుకుంటూ ఉంటే, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వీళ్ళు నన్ను తక్కువ చేశారు, వాళ్ళు నన్ను నిందించారు, అవమానపరిచారు అని అవన్నీ మన మనసులోనికి తీసుకుంటూ ఉంటే, ఇంకా మన మనసులో అంతా కూడా అవే తిరుగుతూ ఉంటాయి. జీవితంలో ఏ పని సరిగ్గా చేయలేము, సంతోషముగా ఉండలేము, ఏకాగ్రతతో ఉండలేము, ఇంకా ఏది మనం అనుకున్నది కూడా మనము సాధించడానికి శక్తి పొందలేము. కానీ దేవుడు గనుక మనకు ధైర్యాన్ని ఇస్తే, దేవుడిచ్చే బలాన్ని గనుక మనము పొందుకుంటే, దేవుడిచ్చే పరాక్రమాన్ని గనక మనము పొందుకుంటే, ఏ పరిస్థితినైనా కూడా సులభముగా జయించవచ్చు. ఏ అవమానాన్ని అయినా కూడా సులభముగా మనము కొట్టి పారేయవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిందలు, అవమానాలు ఎన్నైనా కూడా నా దేవుని బట్టి నేను ధైర్యముగా ఉంటాను
అని మనము ప్రతి పరిస్థితిలో సంతోషముగా ఆయన్ని స్తుతించవచ్చు. దావీదు కూడా అదే పని చేశాడు. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మనము చూస్తే 3వ వచనాన్ని మనము చదివితే, దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము వెసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు తన ప్రజలు, సైనికులు, పురుషులందరూ కూడా కలిసి ఒక ప్రాంతానికి వెళ్లారు. మరలా తిరిగి వచ్చేసరికి వీరు నివసించే పట్టణమంతా కూడా కాల్చబడి ఉన్నది. వీరి భార్యలు, కుమారులు, కుమార్తెలంతా కూడా వేరే శత్రు రాజుల చేత చెరపట్టబడ్డారు. దానికి దావీదు ఏమి చేస్తాడు? అందరూ బాధపడుతున్నారు. అందరి కుటుంబాలను పోగొట్టుకున్నారు. ఎవరి బాధలో వారున్నారు. అందరూ ఏడుస్తున్నారు. దావీదు కూడా ఏడుస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని పోగొట్టుకొని ఈ ప్రజలందరూ ఏమి చేశారనంటే, ఈ సైనికులందరూ కూడా తమ దగ్గర ఉన్నవారు దావీదును చంపుదము రండి, రాళ్లతో కొట్టి అని వస్తున్నారంట. అందులో దావీదు ప్రమేయమేమీ లేదు, ఆయన చేసిన తప్పేమీ లేదు. కానీ వారికి కోపము వచ్చింది. నీతో ఉండడాన్ని బట్టే కదా నీ వారితో పాటు మా కుటుంబాలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు, శత్రువులు అని చెప్పి దావీదుని చంపాలి అని అనుకున్నారు. కానీ ఆ పరిస్థితిని జయించడానికి దేవుడు దావీదుకు ధైర్యాన్నిచ్చాడు. దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా జీవితంలో ఎదిరించలేని సమస్యలు, జయించలేని బలహీనతలు, శారీరకంగా మానసిక పరంగా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ జయించడానికి దేవుడి ఉదయకాలము మనకు ధైర్యము ఇచ్చులాగున, దేవుడి ఉదయకాలము మనకు బలాన్ని ఇచ్చులాగున, పరక్రమాన్ని ఇచ్చులాగున, అపవాదిని, వాడి సమూహాన్ని జయించడానికి మనల్ని పరక్రమశాలులుగా దేవుడు మార్చులాగున ఆయన అడుగుదామా? నీ బలము మాకివ్వయ్యా అని అడుగుదామా? ప్రతి పరిస్థితిలో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని బలపరిస్తే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను ధైర్యముగా చెప్పగలగాలి. మన దేవుడు స్తుతించబడడానికి అర్హుడు. ఎందుకంటే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనకు అవసరమైన బలమును ఆయనే అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మీరు ఏ సవాలును ఎదుర్కొంటున్నా, నా దేవుడు నాకు బల పరాక్రమములను ఇచ్చువాడు అని ధైర్యముగా ఆయన స్తుతిస్తూ ఈ ఆరాధనలో మనమందరము తలలు వంచి పాలు పంచుకుందాం. పరిశుద్ధ స్థలములలో నీవు భీకరుడవు, పరిశుద్ధుడా పరమాత్ముడా, నీ పరిశుద్ధ స్థలములలో నీవు భీకరుడవు, పరిశుద్ధుడా పరమాత్ముడా, నీ పరిశుద్ధ స్థలములలో నీవు భీకరుడవు.
అవును తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నువ్వు బలమిస్తే మేము దేన్నైనా జయించగలము నాయనా. అయ్యా, నీ సహాయము, నీ కనికరము, నీ తోడ్పాటు మాతో లేకపోతే మేమేది కూడా చేయలేము రాజా. అయ్యా, ఇప్పటి వరకు ఈ పాట పాడుకున్న మేము, ఇదిగో నా తండ్రి, నీపైనే ఆధారపడి దావీదు వలె ఇదిగో మా సమస్యలన్నీ కూడా నీ పాద సన్నిధిలో పెట్టుచూ ఉండగా వాటన్నిటినీ మీరు ఆలకించి అంగీకరించి మీ బల పరక్రమములను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వున్న సమస్యలో నుండి బయటకు రాలేక కుట్టుమిట్టాడుతున్నావా? శత్రువులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే సమాధానము చెప్పలేక ముఖము చాటేస్తున్నావా? ఈరోజు జీవాక్యము వినిచున్న మనమందరము కూడా ఆ శక్తి, ఆ బలము, ఆ బల పరాక్రమములను దేవుడు మనకు అనుగ్రహించలాగున మనమందరము కూడా మన చేతులను మన హృదయంపై పెట్టుకొని వీలైతే మోకరించగలిగి, లేదంటే మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన నామమును బట్టి నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ ఉదయకాలము నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ బల పరక్రమములు అనుగ్రహించే దేవుడవై ఉన్నావు. నీ ప్రజలకు ధైర్యం ఇచ్చే దేవుడవై ఉన్నావు. మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా మేము ఎదిరించలేని, జయించలేని ప్రతి సమస్యలో కూడా నీ బలము మాకు కలుగునుగాక. నీ ధైర్యము, నీ పరాక్రమము మాకు కలుగునుగాక. నీ సహాయము కోసము వేడుకుంటూ ఉన్నాం. మేము చేయని వాటి కొరకు నిందించబడిన అవమానాలు మాకెదురైనా నీ చేతులకే సమస్తాన్ని ఈ ఉదయకాలం అప్పగిస్తున్నాం. వాటన్నిటిలో కూడా దేవ ధైర్యముగా నిలబడడానికి నీ శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాం. వాక్యానుసారముగా స్థిరమైన హృదయాన్ని, మనసును మాలో పుట్టించమని వేడుకుంటూ ఉన్నాం. నీ నామానికి మహిమకరముగా బ్రతికే కృపను దయచేయండి. అయ్యా, ఈ ఉదయకాలము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ ధైర్యము, నీ శక్తి కలుగునుగాక అని ప్రార్థిస్తూ, నీవిచ్చే బలము శారీరకంగాను మానసిక పరంగాను సమృద్ధిగా అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీ నూతన దయాకిరీటము దయచేయండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ కరుణ కటాక్షాలతో వీక్షించండి. వారి శరీరాలకు స్వస్థతను, మనసులకు ధైర్యాన్ని ప్రసాదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ మానసిక ప్రశాంతత, శారీరక స్వస్థత చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహాంగీర్, సుబ్బరావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి మరియు విమలమ్మలపై నీ కరుణ హస్తాన్ని ఉంచండి. వారి శరీరంలోని ప్రతి కణాన్ని నీ శక్తితో నింపి వ్యాధి నుండి విముక్తిని కలిగించండి. కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, మంగళకు, అలాగే గుండె జబ్బులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతులకు నూతన బలమును ప్రసాదించండి. వారి అవయవాలు మళ్ళీ పూర్వ స్థితికి వచ్చేలా దీవించండి. పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేశులకు చలనాన్ని, శక్తిని ప్రసాదించండి. కీళ్లవాతముతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగించండి. చాలా కాలముగా కోమాలో ఉన్న నానిపై నీ వెలుగును ప్రసరింపజేసి
మేల్కొల్పులు దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు, కంటి చూపు సమస్యతో ఉన్న సుదర్శన, లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మ, కడుపులో గడ్డలతో ఉన్న మందులు, పేగు సమస్యలతో బాధపడుతున్న లావణ్యకు నీ స్వస్థతను దయచేయండి. 10 ఏళ్లుగా ఒంటరితనముతో భయముతో ఉన్న సజిత్కు శాంతిని దయచేయండి. అఖిల, లక్ష్మి మరియు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న సోదరికి నీ రక్షణ, ధైర్యాన్ని ప్రసాదించి, పేర్లు తెలియని వ్యాధులతో సతమతమవుతున్న రత్న, అనితాలకు ఆయురారోగ్యాలు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలను ఎరిగిన దేవుడవంటున్నావు. వారి కన్నీటిని చూస్తున్న దేవుడవంటున్నావు. వారు పడుతున్న శ్రమ బాధను చూస్తున్న దేవుడవంటున్నావు. అయ్యా, వాటన్నిటి నుంచి బిడ్డలకు విముక్తిని కలిగించండి. బిడ్డలతో మీరుండండి. బిడ్డల పట్ల వారి అధికారులు, వారి యజమానులు దయను, కృపను చూపులాగున అధికారులతో, యజమానులతో మీరు మాట్లాడండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. వారున్న ప్రాంతంలో అయా స్వేచ్ఛగా పని చేసుకోవడానికి కావలసిన అనుమతులను కూడా బిడ్డలకు వచ్చేలాగున కృప చూపండి. అయ్యా, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా వాటన్నిటినీ ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను మీరు అంగీకరించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ కష్టాల్లో తోడుగా మీకోసము ప్రార్థించడానికి నేనున్నాను. మీ ప్రార్థన విన్నపాలను స్క్రీన్ పైన కనపడుతున్న నా వాట్సాప్ నంబర్కి పంపండి. నా వాట్సాప్ నంబర్ 8446537607. నేను మీకోసము తప్పక ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండునుగాక.